శ్రావణ మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. చాలా రోజులవుతోందమ్మా మీతో మాట్లాడి నేను. నేను కూడా. చాలా రోజులవుతుంది. అవును. ఈరోజు ఎట్లయినా సరే నేనే కూర్చొని మీతో మాట్లాడాలని డిసైడ్ అయిపోయానన్నమాట. నాకు సంతోషంగా ఉంది. అమ్మా తర్వాత ఒక విషయం అమ్మా, పిల్లల్ని ఏ వయసు వరకు తల్లిదండ్రుల మధ్యలో పడుకోబెట్టుకోవచ్చమ్మా, వాళ్ళ మధ్యలో ఉంచుకోవచ్చు అంటే పిల్లలకి ఊహ తెలిసేదాకానమ్మా. ఎందుకంటే మధ్యలో పిల్లల్ని పడుకోబెట్టుకున్నప్పుడు తల్లిదండ్రులు అన్నారు కదా, పిల్లలకైతే తల్లిదండ్రులు, కానీ వాళ్ళకైతే భార్యాభర్తలు కదా. అంతే కదా. అంతే కదమ్మా. మరి భార్యాభర్తలుగా ప్రవర్తించేటటువంటి సందర్భాన్ని పిల్లలు గమనించే వయస్సు వచ్చే వరకు పర్వాలేదమ్మా. అర్థమైంది. లేకపోతే పిల్లలు రకరకాల భావాలకు లోనవుతారు. ఉదాహరణకి తల్లి మీద తండ్రి చేయి వేశాడు అనుకోండి, ఏమక్కర్లే ఊరికే ఇట్లా చేయి వేస్తే కూడా పిల్లలకి పొజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. మనం ఎవరి మీద వేసినా ఊరుకోరు కదా. మనం వెళ్ళి అమ్మ మీద చేయి వేయంగానే బిడ్డకి వెంటనే మా అమ్మ అంటాడు అని. అట్లాగే తండ్రి కానీ తల్లి మీద ఊరికే మాట వరుసకి పెద్దవాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడు కూడా, అవునవును, అట్లాంటప్పుడు కూడా అలా చెయ్యి వేస్తే వాళ్ళు కొద్దిగా అని ఫీల్ అయ్యే భావం ఉంది కదా, అప్పుడు తండ్రి మీద వ్యతిరేక భావన కలుగుతుంది. లేదంటే తల్లి కొద్దిగా తండ్రిని ఆదరణగా చూసినట్టు కనిపిస్తే అప్పుడు తల్లి మీద కూడా కలుగుతుంది, తండ్రి మీద, ఇద్దరి మీద. అందువల్ల అంటే అందరికీ కలుగుతుంది చెప్పలేం, కొంతమందికి. కనుక అటువంటిది కలగకుండా చూసి ఈ భావనలు పొందే వయసు వచ్చే వరకు ఉంచచ్చమ్మా. కొంతమంది పిల్లలు 5-6 నెలలకే ఇలా గమనిస్తూ ఉంటారు, కొంతమంది ఏడాదైనా వాళ్ళకి అర్థం కానట్టే ఉంటారు. అందువల్ల పర్వాలా. మామూలుగా చెప్పాలంటే యావరేజ్గా 2 ఏళ్ళు 2.5 ఏళ్ల తర్వాత నిద్రపోయే వరకు దగ్గర పడుకోబెట్టుకున్నా, వాళ్ళు ఒక్కసారి అంటూ నిద్రపోయిన తర్వాత పక్కనున్న ఇంకొక దగ్గరనే ఇంకొక మంచం వేసి దాని దగ్గర పడుకోబెట్టాలి. కానీ ఇద్దరి మధ్య పడుకోబెట్టుకోవడం అన్నది అంత శ్రేయస్కరమైనటువంటి పద్ధతి కాదు. అమ్మ, ఫారిన్ కంట్రీస్లో మనం చూసుకుంటే వాళ్ళకి సపరేట్గా ఒక రూమే పెట్టేస్తారు. అది అంటే గబుక్కున్న నైట్లో భయం అనిపించినా, ఏదైనా పీడకలలు వచ్చినా, అమ్మో అట్లా ఎట్లా పడుకోబెట్టేస్తున్నారా అనిపిస్తుంది మనకి. అవి పిక్చర్స్ కానీ జనరల్గా చూసినప్పుడు కానీ రూమ్ కరెక్ట్ కాదు కదా, ఏమంటారు మీ ఉద్దేశం? రూమ్ కరెక్టే కాదు కదమ్మా. కొంత వయసు వచ్చేదాకా, అంటే దరిదాపుల్లో ఏడాది వచ్చేదాకా, కనీసం 10 నెలలు వచ్చేదాకా తల్లి పక్కన పడుకోబెట్టుకోవాల్సిందే. చిన్న పిల్లలు ఓకే అమ్మా, నేను ఒక 10 సంవత్సరాల లోపు అయితే ఏంటి? 10 సంవత్సరాల లోపు అయితే మీరు అనేది. ఎందుకంటే తల్లిదండ్రులు మాకు దగ్గర ఉన్నారు అనేటటువంటి ఒక భద్రతా భావం చాలమ్మా వాళ్ళకి, దగ్గరికి ఏమి చేసినా చేయకపోయినా. కానీ అలాగని చెప్పి వీళ్ళు పిల్లలు దగ్గర ఉండగా తల్లిదండ్రులు కొంచెం దగ్గరగా ఉన్నట్టయితే వీళ్ళు భరించలేరు. వేరే రూమ్లో పడుకోబెట్టడం కన్నా, మనకి పూర్వకాలం ఎలా ఉండేది, పెద్దవాళ్ళకు మంచం ఉండేది, దాని కింద ఇంకో చిన్న మంచం ఉండేది, ఆ మంచం లాగి పిల్లల్ని పడుకోబెడుతూ ఉండేవారు. అంచేత కావాలంటే దాన్ని కొంచెం పక్కకు పెట్టుకున్నా వాళ్ళకి అమ్మా నాన్న ఉన్నారని తెలుస్తుంది, కానీ కనపడదు కదా. ఆ విధంగా చేయవచ్చు. అనేక రకాలైన మార్గాలు ఉన్నాయి. కానీ పిల్లలకి తల్లిదండ్రుల యొక్క చేష్టలు రాత్రిపూట కంటపడడం మంచిది కాదమ్మా, ఓపెన్గా చెప్పాలంటే. అంతే. అస్సలు అది వాళ్ళల్లో రకరకాల భావాలు కలిగిస్తుంది. ముందర తల్లి మీద కానీ తండ్రి మీద కానీ వ్యతిరేక భావన కలిగించడంతో పాటు అటువంటి చేష్ట వాళ్ళు కూడా చేసే ప్రయత్నం చేస్తే అదే ప్రమాదం కదా. అంచేత వాళ్ళ కళ్ళెదురుగా ఉండకూడదు. కానీ నిద్రపోయే వరకు పిల్లల్ని దగ్గర పడుకోబెట్టుకోవడం అన్నది ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే భద్రతాభావంతో పడుకుంటారు. ఆ తర్వాత వాళ్ళని పక్కకి జరపచ్చు నిద్రపోయిన తర్వాత. ఎత్తుకుని పడుకోబెట్టచ్చు, లేదంటే వాళ్ళని నిద్ర బాగా వచ్చిన తర్వాత లేచి పక్క పడుకోనన్నా అంటే పక్కకు వెళ్తారు, అదేం పర్వాలేదు. కానీ అప్పటి వరకు మాత్రం అది శ్రేయస్కరమైనటువంటి పద్ధతి కాదు విడిగా పడుకోబెట్టడం. ఇప్పుడు ఆ దేశాల్లో కూడా అంగీకరిస్తున్నారు కదా, కొంతవరకు తల్లి దగ్గరే ఉండాలి, ఆ తర్వాత వేరే గదుల్లో పడుకోబెట్టడం కూడా సరైన పద్ధతి కాదని. ఆ తర్వాత ఏమవుతోంది, వాళ్ళకి ఒంటరిగా ఉండడం అలవాటైపోయి అసలు ఇంకొకళ్ళ గురించిన ఆలోచన కానీ పట్టించుకునేటటువంటి లక్షణం కానీ లేకుండా తయారవుతున్నారు. నేను ఇప్పుడు అదే పాయింట్ అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు నైట్ అంతా ఒక్కళ్ళే ఉండటం వలన
ఇంకా మిగతా వాళ్ళతో కలవలేకపోవటం, ఎక్కడికి వెళ్ళినా అడ్జస్ట్మెంట్ అనేది లేకపోవటం, హ్మ్. ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి కదమ్మా. చాలా ఉంటాయి. అసలు పక్కన ఇంకోళ్ళు తగిలితే ఉండలేకపోవడం, ఇరిటేషన్ వచ్చేస్తుంది అది. వాళ్ళకి. దాంతో కొంత వయసు వచ్చేటప్పటికి 11, 12 టీన్స్లోకి వస్తారు కదా. ఆ, టీన్స్లోకి వచ్చేటప్పటికి ఎవరైనా ఇలా ముట్టుకోగానే వాళ్ళకి వెంటనే ఆ స్పర్శ తాలూకు అనుభూతి కలిగి ఆ స్పర్శ కోసం వెంటపడడం, ఇట్లా కూడా అవటానికి అవకాశం ఉంది కదా. ఇట్లా ఉంది, ఆ, అట్లా ఉంది. అందువల్ల ఏది కూడా ఎక్స్ట్రీమిటీ అన్నది పనికిరాదమ్మా. yes. మధ్యలో సమన్వయంగా ఉండాలి ఆ, అంతే. పిల్లల్ని దగ్గర పడుకోబెట్టుకోవాలి, అట్లా అని మరీ దూరము పెట్టాలి. మరీ దగ్గరగా పట్టుకుని కావలించుకుని పడుకోకూడదు. ఆ, yes. దూరంగాను ఉండాలి, చెయ్యేస్తే అందుబాటులో ఉండాలి, పిలిస్తే పలికెట్టు ఉండాలి. ఆ. అంతేగాని వాళ్ళ కళ్ళపడని దృశ్యాలు కళ్ళపడకుండా ఉండాలి. Yes. ఇది ఒక వయసు వచ్చిన పిల్లలు ఉన్నారనుకుందాం. Hmm. సాధారణంగా ఆడపిల్లల పక్కనైతే తల్లి పడుకుంటుంది అనుకుందాం కొన్ని సందర్భాలు. మరి మగపిల్లల పరిస్థితి ఏంటి? ఒక వయసు వచ్చిన పిల్లల దగ్గర తల్లి కూడా కొంచెం దూరంగా ఉండటమే ఉండటమే అవసరం, అవసరమమ్మా. తప్పనిసరిగా. అమ్మాయి ఇప్పుడు తల్లి తండ్రికి ఇప్పుడు పడుకునే విషయం మామూలుగా దగ్గర కూర్చోవడం, మామూలు విషయాలు తల కాదు. దువ్వడం, తలంటి పోయడం, అవసరమైతే ఆ. అవన్నీ చేయడం, ఏదో కాళ్ళు పట్టడం ఉంటాయి కదా. అవునవును. ఇవన్నీ చేయొచ్చు. కానీ పడుకునే విషయానికి వచ్చేటప్పటికి మాత్రం తల్లి అయినా తండ్రి అయినా ఒక వయసు వచ్చిన తర్వాత పక్కన పడుకోవడం అన్నది అంత శ్రేయస్కరమైనటువంటి విషయం కాదు. విడిగా పడుకోవడమే మామూలుగా పద్ధతి. ఏదో నలుగురు వచ్చినప్పుడు ఎక్కడికన్నా వెళ్తే అడ్జస్ట్ అదే. అయినప్పుడు 10 మంది మధ్యలో పడుకోవడంలో వేరు. ఆ, 10 మంది ఉంటారు, ఏ పెళ్ళికో పెడతారు, సరిపోదు చోటు, అందరూ ఒకళ్ళ పక్కన ఒకళ్ళు పడుకుంటారు, అక్కడ సమస్య కాదు. ఓకే. మరి వయసుకు వచ్చిన పిల్లల్ని ఒంటరిగా వదిలేయొచ్చు అంటారా? పడుకోబెట్టొచ్చా సపరేట్ గా? ఈ సమస్యలన్నీ ఇప్పుడే వస్తున్నాయి. పూర్వకాలం ఉండేది కాదు, నలుగురు ఉండేవారు గనక. ఇప్పుడు సంతానం ఎక్కువ ఇప్పుడు కదా. భార్య భర్త ఒక కొడుకో ఒక కూతురో ఉండేటప్పటికీ ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. అందువల్ల ఆమ్, శ్రేయస్కరమైన పద్ధతి అందరికీ అవకాశం ఉంటుందో లేదో నాకు అయితే తెలియదు. కానీ తల్లి తండ్రి పడుకునే పడగ్గది ఉంటుంది కదా, పిల్లలు పడుకునే పడగ్గది ఉంటుంది కదా, రెండింటి మధ్య తలుపు కనుక ఉన్నట్టయితే ఆ తలుపు దగ్గరికి వేసి గడియలు వేసుకోకుండా ఆ. వాళ్ళు ఎప్పుడు పిలిచినా తలుపు తీసుకుని వచ్చేటట్టు, లేకపోతే తలుపు దగ్గరికి వేసి ఉండేట్టు ఏర్పాటు చేసుకోవడం అన్నది చాలా శ్రేయస్కరమైన పద్ధతిగా నేను చాలా మందికి సలహా ఇచ్చానమ్మా. పిల్లలకి అందుబాటులో ఉండేలా, అందుబాటులో ఇబ్బంది ఉంటాం. లేకుండా. అమ్మా నాన్న పక్కన ఉన్నారు, ఉమ్. మనం ఈ గదిలో ఉన్నాం, మంచం సరిపోదు కనుక ఇక్కడ పడుకున్నాం, కావాలంటే తలుపు తోసుకుని పెడతాం, Yes. లేనప్పుడు ఎందుకు? ఆ, నా ప్రైవసీ నాది, వాళ్ళ ప్రైవసీ వాళ్ళది. yes, yes. అదే ఆ రకం. ఇప్పుడు బేసిక్గా మనకు ఒక కాన్సెప్ట్ ఉందనుకోండి, అమ్మా. దాన్ని బట్టి మనం చేసుకునే వెసులుబాట్లు రకరకాలుగా ఉంటాయి. ఉమ్, ఉమ్. అసలు అక్కడే మనం ఫెయిల్ అవ్వడం వల్ల సమస్యలు వస్తున్నాయి. Yes. అమ్మా, ఇదివరకు ఏం చేసేవారు? పూర్వకాలంలో చాలా మంది ఉండేవాళ్ళు కదమ్మా, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అందరికీ తలొక గది ఉండేది కాదు. ఆ, సాయంకాలం అయ్యేటప్పటికి పక్కలు పరిచేవాళ్ళు, పగలు పక్కలు ఎత్తేసేవాళ్ళు. పర్మనెంట్ మంచాలు కాదు కదా. కదా, మడత మంచాలు లేదా మామూలు మంచాలు ఎత్తో పక్కన పెట్టేవారు, చక్కగా పక్కలు వేసేవారు. ఎవరి మంచం మీద వాళ్ళు ఒకే హాల్లో పడుకునేవాళ్ళు. హాలో వరండానో గదులు ఎన్ని ఉంటే అన్ని. ఇప్పుడు 10 మంది పిల్లలు అంటే 10 మంది పిల్లలు అంటే ఒకళ్ళకే కాదనుకోండి, అన్నదమ్ములు 3, 4 ఉన్నారు. Yes, yes. ఈ అన్నదమ్ముల పిల్లలు వాళ్ళ పిల్లలు కలిపి 10 మంది ఉన్నారు. ఈ 10 మందికి 10 గదులు ఇచ్చుకుంటే ప్యాలెస్ కావాలి. అంతేగా. అయితే ఈ ప్రైవసీ గోల లేదేమోనమ్మా లేదమ్మా, కదా. లేదు. ఇటు తల్లిదండ్రులకి లేదు, అటు ఆ. పిల్లలకి లేదేమో అని ఇంత అనిపిస్తోంది. ప్రైవసీ అనేటటువంటిది లేదు కనుకే ఆప్యాయతలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ప్రైవసీ అని వచ్చిందో ఎవరికి వాళ్ళైపోయి ఇంకోళ్ళ గురించి పట్టించుకోకపోవడం, ఇష్టం లేకపోవడం, ఒకళ్ళకొకళ్ళు వాసన పడకపోవడం వచ్చిందమ్మా. టచ్ మీ నాట్ లాగా అయిపోయింది అయిపోయారు కదమ్మా. అందుకే వ్యక్తులుగా ఉంటున్నాం తప్ప కుటుంబంగా ఉండట్లా మనం. బా, సూపర్ అమ్మా, నిజం చెప్పారు. Hmm. వండర్ఫుల్. Hmm. వ్యక్తులుగానే వ్యక్తులుగా మిగిలిపోతున్నాం. మిగిలిపోతున్నాం. కుటుంబం లేదు, ఒక ఆప్యాయత లేదు, ఒక యూనిటీ లేదు. దేశ సమైక్యత గురించి మాట్లాడతాం, ముందు మన ఇంట్లో గ్లోబల్ విలేజ్ అని మాట్లాడతాం, ప్రపంచంలో ఉన్న మానవులందరూ ఏకమని మాట్లాడతాం. కుటుంబంలో ఉన్న 3, 4 ఏకంగా ఉండలేకపోతున్నారు కదా. ఇది ఎందుకు ఆలోచించట్లా? సరే 10 మందిని కనలేకపోతే వదిలేద్దాం, కనీసం ఇళ్లలో అమ్మనో నానమ్మనో ఉంచుకుంటే పిల్లలు వాళ్ళతో ఉంటారు కదా. మనకేమో వాళ్ళు నచ్చట్లేదు, ఇద్దరం ఉద్యోగాలు చేయాలి, ఇంట్లో పెద్దోళ్ళు ఉండొద్దు. అందుకని కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించండి, ఎంకరేజ్ చేయండి అన్నట్టు ఒక లైన్. అదే చెప్పండి. ఇప్పుడు ఒకప్పుడు మా చిన్నతనంలో 5, 6 పిల్లల దాకా అందరు ఉండేవాళ్ళు. వాళ్ళే వాళ్ళు పెరిగేవాళ్ళు. కలిసి ఉమ్మడి పడుకోవడం. కుటుంబాల్లో ఉంటే 10 మంది ఉండేవాళ్ళు, అమ్మ. లేకపోతే కూడా విడిగా ఉంటే కనీసం 3 పిల్లలు. తర్వాత 1 or 2 వచ్చింది, ఆ తర్వాత ఓన్లీ 1 వచ్చింది,
ఆ తర్వాత 1 ఆర్ నన్ను వచ్చింది, ఇప్పుడు నన్ను వచ్చింది. మాకు పిల్లలు వద్దనుకునే వాళ్ళు ఎంతమంది లేరమ్మా? అవునవును, చూస్తూ ఉన్నాం కదా. ఇలా వచ్చేసింది దేనివల్ల అంటే ఒక రకమైన అభద్రతాభావం పేరెంట్స్కి, పిల్లలకు కాదు. అమ్మా మేము పిల్లల్ని పెంచలేం, ఇది పిల్లలంటే బాధ్యత, వాళ్ళని చూసుకోలేం. చూసుకోలేకపోతే ఎందుకు చూసుకోలేరు? ఉద్యోగం దేనికి? మేము బాగుండడానికి. ఇవాళ బాగున్నాం, రేపటి సంగతి ఏమిటి? అది ఆలోచించట్లేదమ్మా. ఆలోచించట్లా. అసలు దీనికి అంతటికి గొప్ప పరిష్కారం ఉండనే ఉంది. నేను ఎప్పుడూ నా విద్యార్థులకు చెప్తూ ఉంటాను, వాళ్ళు చాలామంది నాకు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారు. అమ్మా మీరు మీ అత్తగారును అమ్మ అంటే ఆడపిల్లలకైతే అత్తగారు, అబ్బాయికైతే అమ్మ, అత్తగారును అమ్మగారును ఇంట్లో పెట్టుకోండి. ఏమవుతుందంటే ఒకవేళ ఒక అత్తకి కోడలు పరాయిది తిడుతుంది, విసుక్కుంటుంది, నో ప్రాబ్లం. నీ పిల్లల్ని తన వాళ్ళుగా చూసుకుంటుంది కదా. ఒక నానీ కన్నా బెటర్ కదా, ఒక ఆయా కన్నా బెటర్ కదా. వై డోంట్ యూ థింక్ లైక్ దట్? నువ్వు ఎంత విజిలెన్స్ పెట్టాలి ఒక ఆయానో నానీనో పెడితే? వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం తెలుసు, వచ్చేప్పటికి నీట్గా ఉంటారు పిల్లలు, అంతే ఆలోచిస్తున్నారు. కానీ ముందు జాగ్రత్త కదమ్మా. ముందు ఈ రోజుకి ఇంటికి వచ్చేటప్పటికి కొంచెం ఆలస్యం అయింది, ఆలస్యం అయితే అత్తగారు తిడుతుంది, ఏమిటి నీకు ఇంట్లో పిల్లలు లెక్కలేదా, ఇంత ఆలస్యంగా వచ్చావని. ఒక నిమిషం ఊరుకో, అయిపోతుంది. చూడలేక అన్నది. ఆఫీస్లో బాస్ తిడితే పట్టాలి లేదా, అత్తగారు తిడితే ఏం మాయరోగం పడ్డానికి? బాగా చెప్పారమ్మా. నీకు నీ అత్తగారికి పడకపోవచ్చు, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఎందుకంటే చాలామంది విషయంలో. అవునవును. కానీ నీ పిల్లలు ఆవిడ మనవాళ్ళు మనవరాళ్ళు కదా, వాళ్ళని చూసుకుంటుందిగా. వాళ్ళ కోసమైనా కాంప్రమైజ్ కావాలి కదా. అది చెప్పింది. నీ పిల్లలకి ఎంత భద్రతాభావం ఉంటుంది నానీ కన్నా. ఏమవుతున్నది, వాళ్ళు ఏమంత తెలివిగల వాళ్ళు ఉంటున్నారమ్మా. ఈ మన పిల్లల తెలివి తక్కువతనానికి నానీల పెంపకమే కారణం. వాళ్ళ స్థాయిలోనే ఎదుగుతున్నారు పిల్లలు. మెంటల్ స్టాండర్డ్ అంతకన్నా ఎదగట్ల. మరి అందువల్ల దీనికన్నా ఎక్స్పీరియన్స్డ్ మన కుటుంబాల్లో ఉన్న వాళ్ళు, ఎంత లేదన్నా ఇంతో అంతా చదువుకున్న వాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు, వీళ్ళు ఏదో ఒకటి మన పిల్లలు అనే ఉద్దేశంతో ఉంటారు. వాళ్ళ దగ్గరికి వదిలేసినట్టయితే చాలా విషయాలు నేర్చుకుంటారు, మనం నేర్చుకొని ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. కనుక కొద్దిగా ఆలోచించండి. ఎంతసేపు వాళ్ళు మనకి బరువు అని అనుకోకుండా, ఇటు అమ్మనైనా అత్తగారినైనా ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళని, వాళ్ళని మూటలు, బరువులు, బస్తాలు అనుకోవద్దు. ఇదే కదా టెర్మినాలజీ వాడుతున్నారు చాలా భయంకరంగా. వాళ్ళ వల్ల మనకి మేలు జరుగుతుందన్న ఒక్క దృష్టితో థింక్ అబౌట్ ద ప్రాబ్లమ్ ఫ్రమ్ అదర్ సైడ్. వాళ్ళ వైపు నుంచి ఆలోచించాలి. వాళ్ళ వైపు నుంచి, మన వైపే, మనమే, వాళ్ళదేం కాదు, మనమే. వాళ్ళు ఉంటే మనకి బరువు అనుకునే దగ్గర నుంచి వాళ్ళు ఉంటే మనకేం లాభం అన్న దృష్టిలోంచి ఆలోచించుకున్నట్టయితే బాగుంటుంది. ఇప్పుడు పిల్లలు వాళ్ళ దగ్గర పడుకుంటారు. ఆడపిల్ల అనుకోండి, మేనత్తో నాయనమ్మో వాళ్ళిద్దరూ ఒక గదిలో పడుకుంటే ఆ పిల్లకి భద్రత, మీరు హ్యాపీగా ఉండొచ్చు. అంటే వీళ్ళ సుఖాన్ని చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు, ఎక్కడా ఉంటారు. ఇప్పుడు అందరూ అలా ఉంటారని చెప్పలేం, అలా ఉండరని కూడా చెప్పలేం. అందువల్ల మన జాగ్రత్తల్లో ప్రతి సమస్యని మనకున్నటువంటి పరిస్థితుల్లో మనకి చేతనైన రీతిలో దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ యూనిక్. చాలా బాగా చెప్పారమ్మా. నమస్తే.